గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఈనాడు, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధాన వార్తగా 2000 నోట్లు వెనక్కి అంటూ మనకు ఒక ప్రధాన వార్త అయితే వెలుగు దినపత్రికలు కనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత కోకాపేటలో బీఆర్ఎస్కు 11 ఎకరాలు అనేది ఒక హెడ్లైన్గా, ప్రధాన హెడ్లైన్గా కనిపిస్తుంది. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్ మళ్ళీ చూసుకుందాం. సో ఇక వీధి కుక్కల దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి అంటూ ఎంతో హృదయ విదారకమైనటువంటి ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. అలాగే ఇక 4 స్టూడెంట్స్ మృతి చెందినట్లుగా కార్ యాక్సిడెంట్లో కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుసు. సో అవన్నీ కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఢిల్లీకి బండి సంజయ్ అంటూ ఒక వార్త సంచలనంగా కనిపిస్తుంది. ఇక రోడ్డెక్కిన రైతులు అలాగే చూస్తే బీజేపీని ఓడించేంత బలం బీఆర్ఎస్కు లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. ఇక రాష్ట్రంలో బెల్ట్ అనేది కూడా మనకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఎలక్షన్స్ వస్తున్న ఈ నేపథ్యంలోనే మరి రాష్ట్రంలోకి ఇంకా బెల్ట్ షాప్స్కి సంబంధించి, అలాగే ఎక్కువగా లిక్కర్కి సంబంధించి కూడా డీటెయిల్గా మనం చూసుకుందాం. వాటికి సంబంధించి కూడా మనకి ప్రధాన హెడ్లైన్స్గానే ఇచ్చారు. సో ఫస్ట్ మనం 2000 నోటు వెనక్కి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంకా ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. 2000 నోట్లు వెనక్కి తీసేస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఒక క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. బ్యాంకుల్లో డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటూ కూడా మనకి ప్రకటన చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 2000 రూపాయలని రద్దు చేస్తున్నట్లుగా ఉన్నవన్నీ కూడా ఆర్బీఐలో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 2000 నోటు ఇంకా ఉండదు అనేది మనకి ఇచ్చారు. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 దాకా గడువు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ లోపు ఎవరి దగ్గరైనా సరే 2000 నోట్లు ఉన్నట్లయితే అవి వెంటనే ఆర్బీఐలో మొత్తం కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఉంది. అది కూడా ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 దాకా కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది 2000 నోటుకి సంబంధించి. అలాగే ఇక డిపాజిట్కు లిమిట్ అనేది లేదు, ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు, దానికైతే లిమిట్ లేదు అంటూ కూడా చెప్తున్నారు. ఎక్స్చేంజ్కు మాత్రం కాస్త ఒక్కో విడతలో 10 నోట్లకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మాత్రం 10 నోట్లకు మించి ఎక్కువగా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. డిపాజిట్ చేసుకోవడానికి మాత్రం లిమిట్లెస్, అంటే ఎంతైనా సరే మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మాత్రం 10 నోట్ల కంటే కూడా ఎక్కువగా అవకాశం లేదు అంటూ కూడా మనకి 2000 నోటుకి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలో. అలాగే ఇంకా చూసినట్లయితే ఒక్కో విడతలో 10 నోట్లకి అనుమతి ఇచ్చారు. 4 ఏళ్ల కిందటనే 2000 నోట్ల ప్రింటింగ్ నిలిపేసినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో, కరోనా కంటే ముందు నుంచే కరోనా వస్తుంది అనే ఆ టైంలోనే 2000 నోట్ని డౌట్గానే పెట్టారు. అప్పటి నుంచే దానిని ప్రింటింగ్ కూడా రద్దు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఒకవేళ ఉన్నట్లయితే దాని వాడకం కూడా చాలా వరకు ప్రజల్లో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు 2000 నోట్ అనేది. కానీ ఒకవేళ ఉన్న వారి దగ్గర ఎవరైనా సరే ఇక ఉంటే అది బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం సెప్టెంబర్ 30 దాకా ఉంది, ఈ నెల 23 నుంచి. కాబట్టి త్వరపడాలి అందరూ కూడా అంటూ ఇచ్చారు. ఆ తర్వాత ఉన్నా కూడా అది వేస్ట్ పేపర్ కింద లెక్క వస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2000 నోట్లను విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించాం. అలాగే లీగల్ టెండర్గా కొనసాగుతాయని కూడా వెల్లడి చేసినట్లుగా తెలుస్తుంది ఆర్బీఐ. సో ఇంకా మరి దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనం సెకండ్ పేజీలో చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. రద్దు కాదు, లావాదేవీలు చేయొచ్చు అంటూ కూడా మరొక దగ్గర అయితే సంచలనంగా ఇచ్చి సో డీటెయిల్స్ అన్ని మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే 2000 నోటు వెనక్కి వెళ్ళిపోయినట్లే లెక్క. ఈ నెల 23 నుంచి 30 దాకా మాత్రమే గడువు ఉంది అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక కోకాపేటలో బీఆర్ఎస్కు 11 ఎకరాలు అంటూ ఇచ్చారు. 550 కోట్ల జాగా 37 కోట్లకే వస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 550 కోట్ల జాగా 37 కోట్లకి ఎలా వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఇక అలాగే క్యాబినెట్ నిర్ణయం, తెల్లారే సీక్రెట్గా సర్క్యులర్. అలాగే 2008లో కాంగ్రెస్కు ఇచ్చినట్టే బీఆర్ఎస్కు ఇస్తున్నామంటూ పేర్కొన్న ప్రభుత్వం. అత్యంత రహస్యంగా కదిలినటువంటి ఫైల్, వారంలోనే ఆల్ టోటల్ క్లియర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తం కోకాపేటలో మాత్రం 11 ఎకరాల భూమి, 500 కోట్ల పైమాటగానే ఉన్న ఆ భూమి విలువ, ఆ యొక్క జాగా విలువ 37 కోట్లకే వస్తుంది అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 4 స్టూడెంట్స్ స్పాట్లోనే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది అంటూ మనకి ఇవ్వడం జరిగింది.
అలాగే మృతుల్లో 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 3 పరిస్థితి విషమంగా ఉంది. 7 సీటర్ కారులో 12 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. వీరంతా కూడా స్టూడెంట్స్, అక్క చెల్లెళ్ళు అవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. మరి వీళ్ళంతా కూడా ఓవర్ స్పీడే కారణం అంటున్న పోలీసులు. 12 మంది కూడా ఉండి ఓవర్ స్పీడ్తో వెళ్తూ ఉండడం కారణంగానే ఆ యొక్క ఆగి ఉన్న లారీని ఢీకొట్టి రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద ఆగి ఉన్నటువంటి లారీ ఢీకొట్టడం వల్లనే, అతివేగంగా రావడం వల్లనే ఆ స్పీడ్కి లోపల ఉన్న వారిద్దరు అక్కడికక్కడ అక్క చెల్లెలుగా గుర్తించారు. వాళ్ళిద్దరిని కూడా అక్క చెల్లెలు అక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరో 3 పరిస్థితి అయితే ప్రజెంట్ సీరియస్గా ఉంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది అన్నట్లుగా మాత్రం ఇచ్చారు మనకి. మొత్తం పూర్తిగా కూడా లారీ కిందికి ఆ యొక్క లారీ కిందకి మొత్తం కార్ అంతా కూడా నుజ్జునుజ్జైపోయి దూసుకు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 4th పేజ్లో చూడొచ్చు. ఇంకా ఎవరు ఎక్కడ ఏంటి అనే మొత్తం డీటెయిల్స్ కూడా. సో మరొక వార్త చూసినట్లయితే ఏడుస్తున్న కుటుంబ సభ్యులు అంటూ వీధి కుక్కల దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి అంటూ ఇచ్చారు. ఇక్కడ ఎంతో హృదయ విదారకమైనటువంటి ఘటన. హన్మకొండ జిల్లా కాజీపేటలో జరిగిన ఈ విషాద ఘటన అంటూ ఇచ్చారు. వీధి కుక్కలు అడ్డు అదుపు లేకుండా స్వైర విహారం చేస్తూ ఎక్కడ చూసినా కూడా మరి వీధుల్లో వీధి కుక్కలు ఎక్కడ చూసినా ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా ఇంకా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంతో మరి చిన్న పెద్ద ఎవరు అనే తేడా లేకుండా కుక్కలు మాత్రం మరి వీధుల్లో ఎంతో స్వైర విహారం చేస్తూ ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆల్రెడీ హైదరాబాద్లోనే ఇంతకు ముందే జరిగిన ఘటనతోటి ఇప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోకుండా మరొక ఘటన బాలుడు మృతి చెందటం అనేది తెలుస్తుంది. ప్రతిరోజు అనేక చోట్ల ఎక్కడో ఒక చోట వీధి కుక్కలతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి దాఖలాలు, ఎక్కడో ఒక చోట మరి వీధి కుక్కలు మరి కరుస్తున్నటువంటి దాడి చేస్తున్నటువంటి అనేకమైన వార్తలు మనం రోజు ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నాం అనేది కూడా తెలుస్తుంది. సో ఇక హన్మకొండ జిల్లా కాజీపేటలో జరిగిన ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులంతా కూడా రోదన మిన్నంటింది అంటూ కూడా తెలుస్తుంది. అలాగే ఇక బహిర్భూమికి వెళ్ళగా దాడి చేసిన కుక్కలు పొట్టకూటి కోసం కుటుంబం నగరానికి వచ్చారు అనేది కూడా తెలుస్తుంది. పొట్టకూటి కోసం మరి ఏదైనా వలస కూలీలుగా వచ్చినటువంటి వారు ఏదైనా పని చేసుకుని బ్రతుకుదాం అనుకునేవారు మరి ఆ చిన్న బాలుడిని పొట్టన పెట్టుకుంది అంటూ చెప్తున్నారు. కుటుంబం నగరానికి వచ్చి తెల్లారేసరికి ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్కు డెడ్ బాడీ తరలించినట్లుగా తెలిసింది. అక్కడి నుంచి మరి పొట్టుకూటి కోసం ఇక్కడి వరకు వచ్చారు వాళ్ళు. మరి వచ్చి తన కన్న బిడ్డను మరి అట్లా మరి శవంగా చూసుకొని ఆ తల్లిదండ్రులు ఎంతో రోధిస్తున్నటువంటి ఘటన చోటు చేసుకుంది అంటూ మనకి ఇక్కడ ఎంతో హృదయ విదారకమైనటువంటి ఈ ఘటన అనేది ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 4th పేజీలో చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వీధి కుక్కల దాడిలో మరి నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలో. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఢిల్లీకి బండి సంజయ్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తుంది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు అంటూ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రికి అమిత్ షాతో పాటు పార్టీ ఇన్ఛార్జీలు కూడా మరి సునీల్ బన్సల్ అలాగే తరుణ్ చుగ్ను సంజయ్ కలవనున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరితో కూడా ఆయన మాట మంతి జరపనున్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక రోడ్డెక్కిన రైతులు ధాన్యం తూకంలో ఆలస్యం కావడం, అలాగే కాంటా పెట్టిన తర్వాత మరి ఎక్కువగా తరుగు అనేది తీయటం, 7 నుంచి 5 కిలోల వరకు తీయటం, కొన్ని చోట్ల 10 కిలోలు కూడా తరుగు తీసినటువంటి దాఖలాలు చోటు చేసుకుని ఒకవేళ కొనుగోలు కేంద్రాల్లో ఇంకా తరుగు తీయటం ఒకవేళ లేకపోతే కనుక అవి కొనకున్నట్లని వారాలు అలాగే అట్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి అధికారులు స్పందించాలి అంటూ రైతులంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కాంటా పెట్టిన వడ్లు రైస్ మిల్లులకు తరలించేందుకు లారీలు రాకపోవడాన్ని నిరసిస్తూ పలు చోట్ల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది కొన్ని చోట్లకి కనీసం లారీలు కూడా రాలేనటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల సంచులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంది అంటూ కూడా రైతులంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక బీజేపీని ఓడించేంత బలం బీఆర్ఎస్కు లేదు అంటూ మరొక వార్త మనకైతే కనిపిస్తుంది. సో చూద్దాం. ఇక బీజేపీని ఓడించేంత బలం బీఆర్ఎస్కు లేదని సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేని ఫ్రంట్ సాధ్యం కాదన్నారు ఆయన అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ మనం 3rd పేజీలో చూడొచ్చు. అలాగే ఇక రాష్ట్రంలోకి బెల్ట్ షాపులు లేవట అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్కో బెల్ట్ షాప్ కూడా లేదని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఓ సంస్థ ఆర్బీఐ కింద అప్లికేషన్స్ పెట్టగా ఈ సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి కూడా మన 2nd పేజీలో ఫుల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఒక రాష్ట్రంలో బెల్ట్ షాపులే లేవు అని చెప్పేసి ఒక వింతగా మనకి వార్త కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ 2nd పేజీలో చూడొచ్చు. మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ చూసుకుందాం.
సో నమస్తే తెలంగాణ పేపర్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు, అన్నదాతల కోసం ఆగదు రణం అంటూ ఆయన చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనకి మెయిన్ ఒక హాఫ్ పేజ్ అంతా కూడా అదే ఇచ్చారు. మనకి అన్నదాతల కోసం దేనికైనా మరి రెడీగా ఉన్నామంటూ రైతులంతా ఇప్పుడు ఎలాగో రాస్తారోకో చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రోడ్డు ఎక్కిన రైతులను ఉద్దేశించి ఆయన చెప్తూ ఉన్నారు, అన్నదాతల కోసం ఏదైనా చేస్తాం, ఆగదు ఈ రణం అంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే దేశం తలరాత మారాలి అంటూ కూడా హలం పెట్టిన రైతులు అసెంబ్లీకి వెళ్లాల్సిందే అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక చూసినట్లయితే ఇంకా మహారాష్ట్ర బీఆర్ఎస్ బోని అంటూ కూడా ఇచ్చారు. ఇక దేశం ఆగదు అనే దానికి సంబంధించి చూసినట్లయితే దేశం తలరాత మారాలి, హలం పట్టిన రైతు అసెంబ్లీలోకి వెళ్ళాలి, బీఆర్ఎస్ రాకతోనే మహారాష్ట్రలో మార్పు కొనసాగుతుంది అంటూ కూడా సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే ప్రతి పల్లెలో కూడా గులాబీ జెండా ఎగరాలి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. తెలంగాణ మోడల్పై పెద్ద ఎత్తున ప్రచారం కూడా కొనసాగుతూ ఉంది అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు నమస్తే తెలంగాణలో. అలాగే ఇంకా ప్రతి గుండెల్లో గులాబీ జెండా ఎగరాలి, ప్రతి పల్లెలో కూడా గులాబీ జెండా ఎగరాలి అంటూ కూడా రెపరెపలాడాలి అన్నట్లుగా కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు పార్టీ శ్రేణులందరినీ ఉద్దేశించి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక అలాగే తెలంగాణ మోడల్పై పెద్ద ఎత్తున ప్రచారం కూడా కొనసాగాలి. నాందేడ్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్ని కూడా పలు సూచనలు చేశారు. ఇక అదే లక్ష్యంతో చేరేదాకా మన ప్రయాణం ఆగొద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక నెల రోజుల పాటు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారకర్తలు మీరే ఉండాలి అంటూ మహారాష్ట్ర శ్రేణులకు శిక్షణ కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది సీఎం కేసీఆర్ అనేది కూడా తెలుస్తుంది. దేశం అంతటా కూడా మీరే ఎక్కడ చూసినా మీరే కనిపించాలి, మీరే ప్రతి ఒక్కరిని అభివృద్ధి పరచాలి, ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావాలి, బీఆర్ఎస్ పార్టీ యొక్క విలువలు తెలిసి రావాలి, అభివృద్ధి పనులు తెలిసి రావాలి. అలా ఇంకా బీఆర్ఎస్ అంటే ఏంటి, అభివృద్ధికి మారుపేరు అనే విధంగా ఉండాలి, మీరే అన్నీ కూడా చెప్పాలి, ఈ లక్ష్యం చేరేదాకా మన ప్రయాణం ఆగొద్దు అన్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే అన్నదాతల కోసం అయితే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్న అన్నదాతలు, హాలం పట్టిన అన్నదాతలు అసెంబ్లీలోకి వచ్చి మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండాలి అనేది ఆయన కోరిక అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇక మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోని అంటూ ఇచ్చారు. అలాగే అంబేహాల్లో పంచాయతీ ఉప ఎన్నికల్లో విజయం సాధించి 115 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గఫూర్ పఠాన్ గెలుపు పొందారు. తెలంగాణ అవతల గులాబీ పార్టీ తొలి రికార్డు సాధించింది అంటూ కూడా మనకి ఇచ్చారు. మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 4th పేజీలో చూడొచ్చు. అలాగే ఇక సుప్రీం తీర్పునకు కేంద్రం గండి కొడుతుంది, ఢిల్లీ పాలనపై కేంద్రం దౌర్జన్యం చేస్తుంది అనేది అయితే మనకి ఒక వార్త. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ ఇక ఢిల్లీ సీఎంను డమ్మీని చేస్తూ ఆదేశాలు జారీ చేసింది అంటూ కూడా మనకి ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా చెప్తున్నారు. అలాగే ఎల్జీకి సెక్రటరీ స్థాయికి దిగజారిన సీఎం, ఎల్జీకి అసాధారణ అధికారాలు దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది అంటూ మనకి సుప్రీం తీర్పునకు కేంద్రం గండి కొడుతుంది అంటూ ఇచ్చారు. ఇక దానికి సంబంధించి కూడా మనం 11వ పేజీలో మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు అంటూ ఇచ్చారు. అలాగే జెనసిస్ పెట్టుబడి 497 కోట్లు అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు, ప్రస్తావిస్తూ ఉన్నారు. అలాగే జెనసిస్ బయోలాజిక్స్ ప్రతినిధులతో ఆయన టామ్ ద్రమ్డోస్కి, అలాన్ కెరల్తో మంత్రి కేటీఆర్ కరచాలనం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అనేక సంస్థలతోటి మరి హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నటువంటి వారందరితో కూడా ఆయన ఎంతో మమేకమై మాట్లాడుతూ హైదరాబాద్ని ఒక హబ్గా తీర్చిదిద్దుతూ మరి ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవుతూ అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, ప్రతి ఒక్క సంస్థ కూడా అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే చూసినట్లయితే డీటెయిల్స్ ఇక తెలంగాణలో రికాంబినెంట్ బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. జెనసిస్ పెట్టుబడికి 497 కోట్ల పెట్టుబడితోటి అంటూ ఇచ్చారు. అలాగే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటూ ఏర్పాటుకు ముందుకు వచ్చిన జాన్కామ్ గ్రూప్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఎన్ఎల్పి ఉత్పత్తి సంస్థ కూడా ఏర్పాటుతో 1000 మందికి ఉద్యోగాల అవకాశం లభించే అవకాశం ఉంటుంది ఈ యొక్క సంస్థ కనుక ఏర్పాటు చేసినట్లయితే అంటూ కూడా ఇచ్చారు. ఇక 100 మంది ఉద్యోగులతో కరీంనగర్లో ఎక్లాట్ మెడికల్ కోడింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశాం. ఇక అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఎంతవరకు జరుగుతాయి, ఎంతవరకు వస్తాయి, ఏంటి అనే దాని గురించి మొత్తం కూడా క్లుప్తంగా మనకి వివరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా కేటీఆర్ ఎన్ని విషయాలు షేర్ చేసుకున్నారు, ఇంకా ఏ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు, ఏ సంస్థ మన దగ్గరకు వస్తున్నాయి అనేది కూడా 4th పేజీలో డీటెయిల్గా ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అలాగే మనకి నమస్తే తెలంగాణలో 2000 నోట్లు రద్దు అనేది ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది అనే దానికి
సంబంధించి మాత్రం యాజ్ టీజ్గా మనకి వెలుగు దినపత్రికలు ఎలా ఇచ్చారు, ఇక్కడ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే చలామణి నుంచి పింక్ నోటు ఉపసంహరణ ఇక అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా బ్యాంకుల్లో నోట్లు మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ సూచన చేస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర 2000 నోటు ఉన్నట్లయితే బ్యాంకుల్లో మార్చుకోవచ్చు అంటూ కూడా రిజర్వ్ బ్యాంక్ సూచన చేసింది అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా నోట్ల మార్పిడికి గడువు ఉంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే రోజుకొకరికి 20,000 వరకు ఉంటుంది. అలాగే ఆర్బీఐ కేంద్రంలోనూ కూడా ఇది ఛాన్స్ ఉంటుంది మార్చుకోవడానికి అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఒకవేళ డిపాజిట్ చేసుకునే వాళ్ళకైతే ఇన్ఫినిటీ అంటే లిమిట్లెస్ ఎంతైనా చేసుకోవచ్చు, కానీ మార్చుకోవాలంటే మాత్రం ఫర్ డే 20,000 లోపు మాత్రమే మార్చుకోవాలి నోట్లు అంటూ కూడా ఇచ్చారు. అది కూడా సెప్టెంబర్ 30 అంటే 30 వరకు కూడా మనకి డేట్ ఉంది ఈ నెల 23 నుంచి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఆర్బీఐ. అలాగే ఇంకా రోజుకొకరికి చొప్పున 20,000 వరకు ఉంటుంది. ఇక క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడి చేసింది ఆర్బీఐ. అలాగే ఇక అనుబంధం చూసినట్లయితే ఇక అసంబద్ధం, అనాలోచితం, మోదీ సర్కార్పై విపక్షాల మండిపాటు కూడా ఈ విషయంలో అంటూ ఇచ్చారు. మోడీపై ఇంకా ఇలాంటి ప్రతిపక్షాలు అన్నీ కూడా ఈ విషయంలో మాత్రం మండిపడుతూ ఉన్నాయి అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా అలాగే కర్ణాటక ఓటమిపై ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ అంటూ నెటిజన్లు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటూ కూడా తెలుస్తుంది. తెలంగాణలో ఇంకా అలాగే కర్ణాటకలో ఓటమిపై ప్రజలందరికీ ఇట్లా చేస్తున్నాడు ఇది అంటూ కూడా చెప్తూ ఉన్నారు ప్రజలు. దీనిపై చాలా ప్రతిపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 5th పేజీలో చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే 9వ తరగతిలో ఆంగ్లం మాధ్యమం అంటూ ఇచ్చారు. ఈ ఏడాది నుంచి అమలు ప్రత్యేక పాఠ్య పుస్తకాలను ముద్రించిన విద్యాశాఖ జూన్ 1 నుంచి బడిబాట పట్టనున్న విద్యార్థులు అంటూ ఇచ్చారు. ఇక నైరుతి ఆగమనం అంటూ ఇచ్చారు. ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఋతుపవనాల ప్రవేశం అంటూ ఇచ్చారు. అలాగే నికోబార్, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతాల్లో విస్తరణ చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకు ఒకటి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక దాని ప్రభావంతో 3 రోజుల్లో రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది కాబట్టి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది అధికారులు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఓ పక్క మండుతున్న ఎండలు, అలాగే ఈదురుగాలులతో కూడినటువంటి ఎండలు కొడుతూనే వడదెబ్బ కొడుతూ ఉంది. దానికి తోడు ఇప్పుడు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఈ వర్షాలు కూడా మరి విపరీతమైన వర్షాలు, వడగండ్లతో కూడినటువంటి వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలాగే జాగ్రత్తగా ఉండాలి. అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి వాతావరణ శాఖ కూడా వెల్లడించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో నమస్తే తెలంగాణ దినపత్రికలో. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఈనాడు చూసుకుందాం. ఈనాడు చూసినట్లయితే ఈనాడులో కూడా మనకి ప్రధానంగా అంటే ఢిల్లీలో అధికారుల బదిలీలపై కేంద్రం ఆర్డినెన్స్ అనేది ఒక వార్త సంచలనంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి విచారణలో హైడ్రామా నడుస్తుంది మొత్తం కూడా అనేది అయితే మనకి ఒక ప్రధాన వార్తగా ఇచ్చారు. ఆ తర్వాత ఇక 2000 నోటు ఉపసంహరణ అనేది మాత్రం మనకి ప్రతి పేపర్లో కూడా యాస్ట్రీస్గా ఇచ్చారు. సో అలాగే ఇక వార్షిక రుణ పంపిణీ లక్ష్యంగా 2.42 లక్షల కోట్లు అంటూ మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు చేయాలి అంటూ కూడా ఆయన మరి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా చూసినట్లయితే మనం ఫస్ట్ ఢిల్లీలో అధికారుల బదిలీలపై కేంద్రం ఆర్డినెన్స్ అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు అంటూ కూడా మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. అలాగే కమిటీ చైర్మన్గా సీఎం సభ్యులుగా సీఎస్ ఉన్నారు. హోంశాఖ కార్యదర్శిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలోని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ అన్ని విషయాలలో అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మనం 8th పేజీలో 6th పేజీలో చూసుకోవచ్చు. సో ఇక 2000 నోటు విషయానికి వచ్చినట్లయితే ఉపసంహరణ అంటూ మనకి ఎక్కడ ఇచ్చారు. మే 23 నుంచి సెప్టెంబర్ 30 దాకా అనేది యాజ్ టీజ్గా కరెక్ట్ డేట్ ప్రతి పేపర్లో కూడా ఇచ్చేశారు. అలాగే ఇక మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. డిపాజిట్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు అనేది కూడా ఇచ్చారు. ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకునేది మార్చుకునేది ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా 20,000 వరకు మాత్రమే ఉంటుంది అవకాశం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఒక్కోసారి 20,000 వరకే ఉంటుంది మార్చుకునేందుకు అవకాశం. తక్షణం మాత్రం బ్యాంకులు 2000 నోట్లను జారీ నిలిపివేసింది. ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది ఈ విషయంలో అంటూ కూడా మనకి క్లియర్గానే ప్రతి పేపర్లో కూడా మెన్షన్ చేశారు. ఇంకా ప్రస్తుతం ఉన్నది మాత్రం 3.62 లక్షల కోట్ల మాత్రమే అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ 6th పేజీలో చూడొచ్చు. అలాగే ఇక అవినాష్ రెడ్డి
విచారణలో హైడ్రామా కొనసాగుతుంది అనే దానికి సంబంధించి చూసి సిబిఐ కార్యాలయానికి బయలుదేరిన మార్గ మధ్యంలో రూటు మార్చిన ఎంపీ అంటూ కూడా ఇచ్చారు. ఇక తల్లికి అస్వస్థత అంటూ పులివెందులకు పయనమైనట్లుగా తెలుస్తుంది అవినాష్ రెడ్డి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అనుసరిస్తున్న విలేకరులపై కూడా ఆయన అనుచరులు దాడి చేశారు. విచారణకు గైర్హాజరయ్యారు ఆయన అంటూ కూడా తెలుస్తుంది. కొంత దూరం వెంబడించిన సిబిఐ అధికారులు అయితే ఆయన మార్గ మధ్యంలో మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఎందుకు ఏంటి అని తెలుసుకున్నట్లయితే తల్లికి అస్వస్థతగా ఉన్న కారణంగా మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకున్నారని తెలిసింది. కొంతమేర మరి సిబిఐ అధికారులు కూడా ఆయనను వెంబడించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అడ్డుకునేందుకు వైకాపా ఇక అరెస్ట్ చేసేందుకేనంటూ ప్రచారం కొనసాగుతుంది. అడ్డుకునేందుకు వైకాపా శ్రేణులు మోహరింపు అంటూ ఇచ్చారు. కర్నూలు ఆసుపత్రిలో తల్లిని చేర్పించిన అవినాష్ రెడ్డి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక తల్లికి ఆరోగ్య పరిస్థితి బాగాలేనందునే మరి ఆయన ఈ విధమైనటువంటి పరిస్థితి కొనసాగింది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సిబిఐని కూడా మరి అడ్డుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదంతా ఒక హైడ్రామా అంటూ ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ నిజమేంటి అనేది తన తల్లికి ఆరోగ్య పరిస్థితి బాగాలేని కారణంగానే అలా యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది అనేది మాత్రం క్లియర్గా చెప్తూ ఉన్నారు. సో ఇదండి ఇవాళ పేపర్ ముచ్చట కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.